పార్టీ ఫిరాయింపుల వ్యవహారం కీలక మలుపు తిరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి తమపై అనర్హత వేటు పడకుండా ముందే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించేందుకే దానం నాగేందర్ ఢిల్లీ వెళ్లారని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ కేటీఆర్ సహా పలువురు నేతలు స్పీకర్ ప్రసాద్ కుమార్ కు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ ఈ పిటిషన్లపై విచారణ వేగవంతం చేశారు. రేపటిలోగా వివరణ ఇవ్వాలంటూ స్పీకర్ గురువారం దానం, కడియంలకు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు అందుకున్న రోజే దానం నాగేందర్ ఢిల్లీకి పయనం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడంతో దానం పార్టీ మారినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయి. దీంతో విచారణ కొనసాగితే అనర్హత వేటు తప్పదని భావిస్తున్న ఆయన అంతకంటే ముందే రాజీనామా చేయడమే మేలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనికి బదులుగా తనకు రాజ్యసభ సీటు లేదా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకోవాలని, లేదంటే ఖైరతాబాద్ ఉప ఎన్నికలో మళ్లీ తనకే టికెట్ ఇచ్చి గెలిచాక మంత్రి పదవి ఇవ్వాలనే పలు ప్రతిపాదనలు అధిష్టానం ముందు ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు కడియం శ్రీహరి పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన తన కుమార్తె కావ్యకు ఆయన బహిరంగంగా మద్దతు పలకడం, నామినేషన్ పత్రాలపై సంతకం చేయడం వంటివి ఆయనకు ప్రతికూలంగా మారాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం స్పీకర్ను కలిసిన కడియం శ్రీహరి వివరణ ఇచ్చేందుకు మరికొంత గడువు కావాలని కోరారు. కాంగ్రెస్ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే దానం రాజీనామా చేస్తారని, కడియం కూడా అదే దారిలో నడిచే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం కీలక మలుపు తిరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి తమపై అనర్హత వేటు పడకుండా ముందే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. పార్టీ ఫిరాయింపుల అంశం అనేది అంశానికి సంబంధించి వేగంగా పవర్ అవుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే 8 మందిని విచారించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ అంటే బీఆర్ఎస్ నుండి గెలిచి కాంగ్రెస్ లో చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఏదైతే వాటికి సంబంధించిన ఫిర్యాదుల నేపథ్యంలో కూడా 8 మందిని విచారించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ మరో 2కి సంబంధించి కూడా నోటీసులు జారీ చేశారు. అయితే దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సంబంధించి నోటీసులు గతంలో కూడా జారీ 10 మందితో పాటు 8 మందితో పాటు ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కూడా వాళ్ళకి మరింత సమయం కావాలని కోరారు. ఈ నేపథ్యంలో కూడా ఆ గడువు కూడా ముగిసింది. మరోవైపు ఈ నెల 23 వరకు ఖచ్చితంగా ఆ నోటీసులకు వివరణ ఇవ్వాలంటూ కూడా మరొకసారి వాళ్ళిద్దరికి నోటీసులు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కూడా ఇప్పటికే దానం నాగేందర్ ఢిల్లీలో ఉన్నాను, వచ్చాక కలుస్తాను అంటూ కూడా ఆయన సమాచారం అందించిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కడియం శ్రీహరి మాత్రం స్పీకర్ గడ్డం ప్రసాద్ ని కలిసి నాకు మరింత సమయం కావాలని కూడా కోరిన పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో కూడా ఇప్పటికే అంటే ఖచ్చితంగా ఆధారాలను సమర్పించిన నేపథ్యంలో కూడా దానం నాగేందర్ పై, కడియం శ్రీహరి పై అనాహత వేటు పడుతుందంటూ కూడా రాజకీయ వర్గాల్లో అంటే చర్చ తీవ్రంగా జరుగుతుంది. అదేవిధంగా దానం నాగేందర్ ఖచ్చితంగా విచారణకు హాజరైతే వేటు తప్పకుండా పడుతుందనే భావనలో ఉన్న దానం నాగేందర్ దానికంటే ముందే, విచారణ కంటే ముందే రాజీనామా చేసే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు ఉదయం హైదరాబాద్ అంటే ఢిల్లీ నుండి వచ్చిన దానం నాగేందర్ ఏదైతే శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుని కలిశారు. అయితే దానం నాగేందర్ తో పాటు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు కూడా శ్రీధర్ బాబును కలిసి 1 గంట సేపు కూడా చర్చించారు. సో ఈ నేపథ్యంలో కూడా ఏం జరగబోతుందనే ఒక ఉత్కంఠ అయితే రేపుతుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా దానం నాగేందర్ విచారణకు హాజరవుతారా లేదంటే రాజీనామా చేస్తారా
అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. దీంతో పాటు దానం నాగేందర్ కూడా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు కూడా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో కూడా రాజీనామా చేయడంతో పాటు ఆయన మళ్ళీ ఖైరతాబాద్ టికెట్ ఇవ్వాలి, ఇచ్చాక గెలిచాక నాకు మంత్రి పదవి కావాలన్నట్టు కూడా ఢిల్లీ పెద్దలను కూడా కలిసి ప్రతిపాదనలు కూడా పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక తీవ్ర చర్చ జరుగుతుంది కాంగ్రెస్ వర్గాల్లో. మరోవైపు ఏదైతే కడియం శ్రీహరి అంశానికి సంబంధించి కూడా కడియం శ్రీహరి కూడా తన కూతురు కడియం కాజాకు సంబంధించి ఏదైతే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా ఆయన అఫిడవిట్ లో మద్దతుదారిగా సంతకం పెట్టిన నేపథ్యంలో కూడా ఖచ్చితమైన ఎవిడెన్స్ ఉన్న నేపథ్యంలో ఏ విధంగా వివరణ ఇస్తారు. ఒకవేళ కడియం శ్రీహరి కూడా నాగేందర్తో పాటు రాజీనామా చేయించే యోచనలో కూడా కాంగ్రెస్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా 1-2 రోజుల అంటే ఈ నెల రేపు ఖచ్చితంగా స్పీకర్ ముందు హాజరు కావాల్సింది కాబట్టి ఏ విధంగా మరి హాజరవుతారా లేకపోతే ఏ విధంగా ఉండబోతుంది, రాజీనామా చేస్తారనే ఒక చర్చ అయితే కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతుందని చెప్పచ్చు తెలిసింది. అయితే కడియం శ్రీహరి కూడా ఇలానే ఏమైనా డిమాండ్స్ చేసే అవకాశం ఉంటుందంటారా? అతను రాజీనామా తప్పకుండా చేస్తారనే ఆలోచనలో ఉన్నారా? ఒకవేళ చేస్తే కనుక తర్వాత అతనికి కూడా ఎమ్మెల్సీ పదవి కానీ లేదంటే మంత్రి పదవి కానీ ఈ విధంగా ఏమైనా డిమాండ్ చేసే అవకాశం ఉందా? కడియం శ్రీహరి కూడా అంటే సీనియర్ నేత ఎమ్మెల్యేగా ఉన్నాడు. గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా చేసిన పరిస్థితి. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మంత్రిగా కడియం శ్రీహరి చేశారు. సో ఈ నేపథ్యంలో కూడా కడియం శ్రీహరి కూడా ఒకవేళ రాజీనామా చేస్తే ఆయన కూడా ఏదో ఒకటి అంటే ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి అడుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఈ 2 అంశాలపై కూడా కాంగ్రెస్ హైకమాండ్ తర్జన పడుతుంది. ఇప్పటికే దానం నాగేంద్ర అయితే హైకమాండ్ పెద్దల్ని కలవడం జరిగింది. దీంతో పాటు ఆయన 2-3 ప్రస్తావనలు కూడా హైకమాండ్ ముందు కూడా ఉంచారు. అంటే మళ్ళీ రాజీనామా చేస్తే ఖైరతాబాద్ టికెట్ ఇవ్వాలి, గెలిచిచ్చాక నాకు మంత్రి పదవి ఇవ్వాలనే ఒక ప్రతిపాదనలో హైకమాండ్ ముందు పెట్టారు. ప్రస్తుతం అది హైకమాండ్ పరిశీలిస్తుంది. మరోవైపు కడియం శ్రీహరి అంశానికి సంబంధించి కూడా ఒకవేళ రాజీనామా చేస్తే నాకు ఖచ్చితంగా నాకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలనే ఒక డిమాండ్ ని తీర్థర్ మీదకి తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా ఈ 2 అంశాలకు సంబంధించి కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఏ విధంగా మరి ఇద్దరిపై ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది పార్టీ, నిజంగానే రాజీనామా చేస్తే దానం నాగేందర్కి ఖైరతాబాద్ టికెట్ ఇస్తారా లేదా? ఇప్పటికే ఎందుకంటే ఖైరతాబాద్ లో ఇప్పటికే రఫా అంటూ కూడా కొంతమంది బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు పోస్టర్లు వెలిసిన పరిస్థితి ఉంది. అంటే దీన్ని బట్టి ఖచ్చితంగా ఖైరతాబాద్ లో ఏదైతే మరో ఉప ఎన్నిక రాబోతుందంటూ కూడా జోరుగా ఖైరతాబాద్ లో అయితే ప్రజలు చర్చించుకుంటున్నారు. సో ఈ క్రమంలో కూడా దీనికి సంబంధించి అయితే అంటే 23 హాజరు కావాల్సిన దానం నాగేందర్ హాజరవుతారా లేదంటే మరికి సమయం కోరుతారా స్పీకర్ ని, లేదంటే రాజీనామా చేస్తారా అనే అంశాలు మాత్రం తీవ్ర చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. కడియం శ్రీహరి వ్యవహారానికి సంబంధించి కూడా ఆయన మరింత గడువు కోరిన నేపథ్యంలో కూడా మరి ఆ గడువు కోరిన తర్వాత స్పీకర్ ఇచ్చిన నేపథ్యంలో కలుస్తారా లేదంటే కడియం శ్రీహరి కూడా పార్టీతో సంప్రదింపులు చేశాక ఒక క్లారిటీ ఇచ్చాక రాజీనామా చేస్తారనేది మాత్రం చూడాలి స్టేషన్. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.